刚刚我也お、一時や、おい。un eloto刚刚我也お、一時や、おい。un eloto బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైఎస్ వివేకా కుమార్తె పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇక ఇటీవల అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక బెయిల్ మంజూరు చేసిన కోర్టు 25వ తేదీని నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఓకే, థ్యాంక్ యూ వెన్నెల. మనం చూసుకున్నట్లయితే ఈ వివేక హత్య కేసు ఏదైతే ఉందో రోజుకు ఒక మలుపు తిరుగుతుందని కూడా మనం భావించలేము. ఎందుకంటే రోజుకు ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. అయితే మొన్నటికి మొన్న 160 CRP నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి ఈ రోజు 3వ రోజు అయితే సిబిఐ ఎదుట అయితే విచారణకు అయితే హాజరుగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న మనం చూసుకున్నట్లయితే ఈ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును అయితే ఆశ్రయించిన నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ అయితే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అయితే సునీత రెడ్డి అయితే సవాల్కైతే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే దానికి సంబంధించి విచారణ అయితే చేపడతాం అని చెప్పేసి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఒక ధర్మాసనం ఆధ్వర్యంలో ఈ రోజు ఒక విచారణ అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి విచారణ కూడా చేపట్టి ఏంటనేది మనకు మధ్యాహ్నం లోపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. అయితే మనం నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా దాదాపుగా 8 గంటల పైనే ఒక అవినాష్ రెడ్డి అయితే విచారణ అయితే ఆ సిబిఐ వారైతే చేపట్టారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న కూడా ఒక సుదీర్ఘం పాటు ఒక విచారణ అయితే చేపట్టే నేపథ్యంలో మనం పూర్తిగా మనం అందిన సమాచారం మనం చూసినట్లయితే సో ఈ యొక్క హత్య జరిగిన తర్వాత హత్య జరగక ముందు మీరు ఏ ప్రదేశాల్లో ఉన్నారు, అలాగే హత్యకు సంబంధించి ఒక ఆధారాలు అయితే ఏమైతే ఉన్నాయో ట్యాంపరింగ్ చేయడానికి గల కారణాలు ఏంటి, సో అలాగే 40 కోట్ల డీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరేమంటారు. సో ఇలాంటి ప్రశ్నలు అయితే నిన్న కూడా సుదీర్ఘంగా విచారణ అయితే చేపట్టారు. అయితే మనం చూడొచ్చు ఈ నెల 25 వరకు సిబిఐ వారు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన యొక్క మధ్యంతర ఉత్తర్వులను అయితే సుప్రీంకోర్టులో అయితే సునీత రెడ్డి అయితే ఒక సవాల్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఒక చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఒక నేతృత్వం ఒక ధర్మాసనం ఆధ్వర్యంలో ఈ రోజు అయితే విచారణ అయితే చేపట్టనున్నారు. సో దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన యొక్క తీర్పు ఏదైతే ఉందో 25 వరకు అరెస్ట్ చేయకూడదు అని దీన్ని కొట్టేస్తారా లేదంటే సో 25 వరకు కూడా కంటిన్యూ చేస్తారా అనేది తీర్పు అయితే మనం సుప్రీంకోర్టు నుండి అయితే వేచి చూడాలి. మనం ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు నుండి ఎటువంటి తీర్పు వెలువడనుందా అనేది కూడా మనం వేచి చూడాలి. వినేలా రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.